హాయ్ టు ఆల్. చాలా రోజులు అయింది కదా వీడియో అప్లోడ్ చేసి. మనం ఎక్కడ ఆప్ చేసాం, ఎక్సర్సైజ్ 2C వరకు చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2D చెప్పుకుందాం. మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అసలు, ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సెకండ్ చాప్టర్ కదా ఇది. దాంట్లో ఎక్సర్సైజ్ 2D చెప్పుకోవాలి మనం ఈ వీడియోలో. ఈ వీడియో కంప్లీట్గా ఎన్సీఆర్టీ ప్యాటర్న్, సిబిఎస్ఈ ప్యాటర్న్లో అప్లై అయిన తర్వాత స్టార్ట్ చేసిన సిలబస్ కాబట్టి ఇది బోత్ సిబిఎస్ఈ ప్యాటర్న్ ఉన్న వాళ్ళు, స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ సిలబస్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది, చూడండి కంప్లీట్గా. అంతకన్నా ముందు ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం ఎక్సర్సైజ్ 2Dలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గానే. మీకు కొన్ని డెఫినేషన్స్ ఏం చెప్పవసరం లేదు, డెఫినేషన్స్ చెప్పాలనుకున్నాను కానీ డెఫినేషన్స్ అవసరం లేదు. మీకు సమ్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా చెప్తాను. రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ సమ్ ఎక్సర్సైజ్ 2D అనేది 2 పార్ట్స్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో రోమన్ నెంబర్ 1లో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ సమ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఫైండ్ ఎఫ్ ఆఫ్ 1.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై 1 మైనస్ 1.1 మైనస్ 1 ఎంతో ఫైండ్ చేయాలి. మనకి చూడండి ఇక్కడ ఏమన్నాడు, మనకి ఇచ్చింది ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ అని చెప్పేసి 1.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ఇలా ఇచ్చాడు కదా. అసలు ఎఫ్ ఆఫ్ 1.1 అంటే ఏంటండి, ఏమీ లేదు, జస్ట్ ఈ 1.1 అనేది చూసారా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1.1 అని ఉంది. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1.1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1.1 హోల్ స్క్వేర్ వస్తుంది, అంతే కదా. అలానే రిమైనింగ్ టర్మ్స్ కూడా మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ వస్తుంది, అంతే కదా. అదే రాసాం మనం, చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1.1 అంటే 1.1 హోల్ స్క్వేర్, బికాజ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1.1 హోల్ స్క్వేర్. అలాగే మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 కాబట్టి 1 స్క్వేర్ బై రిమైనింగ్ ఉన్నదే రాసుకున్నాం 1.1 మైనస్ 1. దీన్ని ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి అంటే 1.1 ప్లస్ 1, అలాగే ఇంటూ ఏ మైనస్ బి 1.1 మైనస్ 1 బై రిమైనింగ్ ఇది వేసుకుందాం. చూడండి 1.1 ప్లస్ 1 అంటే 2.1, 1.1 మైనస్ 1 అంటే 0.1 బై 1 మైనస్ 1 అంటే 0.1, 0.1 క్యాన్సిల్ అయితే 2.1. ఇదండి ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ ఏముంది ఇచ్చాడు, ఫైండ్ ది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి సమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 అని అన్నాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మనకు కావాల్సింది ఏంటి, డొమైన్ ఫైండ్ చేయాలి. డొమైన్ ఫైండ్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో ఫైండ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చినా వాల్యూ అనేది డొమైన్ అవుతుంది. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటే మనకి డొమైన్ వస్తుందండి, మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ డినామినేటర్లో కూడా ఉంది. అంటే డినామినేటర్ వాల్యూ 0 అయిందంటే కనుక ఆ వాల్యూ మనకి ఖచ్చితంగా ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇన్ఫినిటీ ఉండకూడదు, ఇన్ఫినిటీ అంటే మనం ఫైండ్ చేయలేము. సో ఇన్ఫినిటీ అనే టర్మ్ ఉండకూడదు కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందని తీసుకోవాలంటే దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి దీన్ని ఫ్యాక్టరైజేషన్ దీనికి కట్టుకుంటే సమ్ 2 నెంబర్స్ వస్తాయి కదా, 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. ఆ 2 ఫ్యాక్టర్స్ ఎక్స్ వాల్యూ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూస్ అవుతాయి. ఈ దీనికి కట్టిన ఫ్యాక్టర్స్ వాల్యూస్ కాకుండా రిమైనింగ్ మిగిలిన అన్నీ కూడా అన్ని రియల్ నెంబర్స్ కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవ్వలేనివి కూడా అన్నీ కూడా దీనికి డొమైన్ వాల్యూస్ అవుతాయి. సో అదే రాసాం, చూడండి. మనం ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చిన కండిషన్ తీసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12. మనం దీన్ని నాట్ ఈక్వల్స్ టు 0 చేసుకోవాలి, లేకపోతే కనుక మనకి ఇది ఫైండ్ చేయలేం కదా. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ కట్టాం. ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా ఏంటి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అప్లై చేసుకున్నాం. కాబట్టి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. బి అంటే 8 మైనస్ 8 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 అయింది. రిమైనింగ్ బి స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64, 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే 12 కాబట్టి 4 ఇంటూ 12 48 కదా. సో అదే దీన్ని సాల్వ్ చేస్తే మనకి 6 ఆర్ 3 వచ్చింది. సో మనకి డొమైన్ ఏమవుతుంది, రియల్ నెంబర్స్ అన్నీ అవుతాయి ఎక్సెప్ట్ 6, 3 అనేవి తప్ప మిగిలిన అన్నీ కూడా డొమైన్ వాల్యూస్ అవుతాయి, అంతే కదా. ఇది 0 అయితే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి దీనికి ఫ్యాక్టరైజేషన్ కట్టుకుని
ఈ వీటికి వచ్చిన ఫ్యాక్టర్స్ని రిమైనింగ్ తప్పించి మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ కూడా దీనికి డొమైన్స్ అవుతాయి. సో ఆర్ మైనస్ సెట్ 3,6 ఇదే ఆన్సర్ అవుతుంది దానికి. థర్డ్ సమ్ చూడండి. నెక్స్ట్ థర్డ్ సమ్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ రియల్ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమి ఇచ్చారు, రూట్ ఎక్స్ మైనస్ 1 ఇచ్చాడు కదా. ఈ ఎక్స్ మైనస్ 1 అనేది ఎలా ఉండాలట మనకి, దీనికి ఏం ఫైండ్ చేయమన్నాడు, డొమైన్ రేంజ్ ఫైండ్ చేయమన్నాడు. డొమైన్ ఫైండ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి కదా. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 1 కాబట్టి ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే ఇది ఏమన్నాడు, నెగిటివ్ వాల్యూస్ ఉండవు. ఎందుకుండవు, మనకి ఇచ్చింది రూట్ లో ఉంది. రూట్ లో ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తే దానికి వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలమా, ఫైండ్ చేయలేం కదా. సో అందుకనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. అప్పుడు దీని నుంచి ఎక్స్ ఏమవుతుంది, ఈ -1 ఇటు వస్తే +1 అవుతుంది. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ అయితే 1 కన్నా ఎక్కువ అవుతుంది లేదా 1 అవుతుంది. సో 1 నుంచే స్టార్ట్ అవుతాయి కదా ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ వాల్యూస్ డొమైన్ ఏమవుతుంది, క్లోజ్డ్ ఓపెన్ 1, ఎక్కడ దాకా ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద నెంబర్సే కాబట్టి ఇన్ఫినిటీ టర్మ్స్ వరకు ఉంటాయి. సో 1, క్లోజ్డ్ ఓపెన్ డొమైన్ అది అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం ఫైండ్ చేయాలి, ఎక్స్ ఫైండ్ చేసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రేంజ్ కాబట్టి వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని వైగా తీసుకుంటే వై ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎక్స్ మైనస్ 1. దీని నుంచి ఎక్స్ ఏమవుతుంది మనకి, ఈ ఎక్స్ ఇటు ఉంచేసుకుని -1 ఇటు తీసుకొస్తే ఎక్స్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ ప్లస్ 1 అంతే కదా. నెక్స్ట్ వై ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, వై స్క్వేర్ ప్లస్ 1. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కండిషన్ లో అంటే ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా. ఈ ఎక్స్ ప్లేస్ లో మనకి ఎంత వచ్చింది, వై స్క్వేర్ ప్లస్ 1 -1. ఇక్కడ -1 కదా ఉంటా, -1 సాల్వ్ చేస్తే వై స్క్వేర్ ఉంటుంది. రూట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ వై క్యాన్సిల్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే వై ఒకటే మిగులుతుంది. సో బట్ వై ఈజ్ నాట్ ఏ నెగిటివ్. వై అనేది మనకు నెగిటివ్ టర్మ్ వస్తుందా అసలు రాదు కదా, ఎందుకంటే స్క్వేర్ లో రూట్ లో ఉన్నప్పుడు నెగిటివ్ టర్మ్ రాదు. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అగైన్ మళ్ళీ క్లోజ్డ్ ఓపెన్ 0, 0 ఎందుకు వచ్చింది ఇక్కడ, వై అనేది ఏదైనా టర్మ్ అవ్వచ్చు, ఎందుకంటే అది నెగిటివ్ టర్మ్ తప్ప ఏదైనా అవుతుంది. 0కి నెగిటివ్ టర్మ్స్ ఉంటాయి, ఉండవు కదా. సో 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి, ఫైండ్ ది డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ రియల్ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ mod x మైనస్ 1 అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు, దీంట్లో కూడా ఫైండ్ ది డొమైన్ అండ్ రేంజ్ అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, x-1 అని ఇచ్చాడు, మాడ్ లో ఉంది అది. సో ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా రియల్ నెంబర్స్ అవుతాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్ అని చెప్పేసి ఎక్స్ వాల్యూ ఎప్పుడు రియల్ నెంబర్లు అవుతాయి. ఎందుకు అవుతాయి, మాడ్ లో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా రియల్ నెంబర్ అవుతాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఆర్. ఎందుకు అవుతుంది, రియల్ నెంబర్స్ ఎందుకు అవుతాయి, మాడ్ లో ఉంది. అది ప్లస్ అయినా మైనస్ అయినా ప్లస్ అవుతుంది కాబట్టి అది ఆల్వేస్ అదే రాసాం చూడండి, ద మాడ్యులస్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఆర్ అని రాసుకున్నాం. సో రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, 0 నుంచి ఇన్ఫినిటీ దాకా ఉంటుంది. అన్ని పాజిటివ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి రియల్ నెంబర్స్ ఎక్కడి నుంచి పాజిటివ్ రియల్ నెంబర్స్ 0 నుంచి ఇన్ఫినిటీ దాకా ఉంది కాబట్టి అదే వాల్యూ అవుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. రేంజ్ అనేది డొమైన్ ఏమవుతున్నప్పుడు ఆర్ అవుతుంది. ఎక్స్ వాల్యూ అది ఎక్స్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు, రియల్ నెంబర్స్ అంటే -∞ నుంచి +∞ దాకా ఏదైనా ఉండొచ్చు. కానీ రేంజ్ మాత్రం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మాత్రం ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, క్లోజ్డ్ ఓపెన్ 0, వరకు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ఈక్వల్స్ అని చెప్పి సెట్ ఇచ్చాడు. సెట్ లో x² / 1 + x² అన్నాడు. అయితే ఎక్స్ అనేది రియల్ నెంబర్ కి చెందుతుంది అన్నాడు. బి ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ ఇంటూ ఆర్, డిటర్మైన్ ది రేంజ్ ఆఫ్ ఎఫ్. దీనికి రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి కదా మనం. ఇప్పుడు చూడండి, ఎఫ్ అంటే ఏంటి మనకి, ఇదే కదా, ఇదే రాసుకున్నాం. లెట్ ఎఫ్ ని అంటే ఈ వాల్యూని చూసారా, దీన్ని వై అనుకుంటే, ఈ ఒక టర్మ్ ని వై అనుకుంటే, వై అనేది ఏమవుతుంది, 1 + x² > x² అవుతుంది. ఎందుకు అవుతుంది తెలుసా,
ఎక్స్ స్క్వేర్ కన్నా ఒక టర్మ్ ఎక్కువ ఉంది, అందుకే కదా 1+x² అయింది. సో దీన్ని ఇలా రాసుకుంటే కనుక ఈ నెంబరే దీనికన్నా పెద్దదిగా వస్తుంది. సో ఇదే పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ అని వేసుకున్నాం. దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, 0 less than or equals to y less than 1 అని ఎందుకు రాసుకున్నాం మనం? ఇప్పుడు మీరు డివిజిబుల్ చేయండి. ఇప్పుడు సంథింగ్ 1 అని వేసుకుని 1/2 చేయండి. 1/2 అని ఎందుకు వేసాను, ఎక్స్ వాల్యూ 1 అనుకుంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 అనుకుంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది. కానీ 1 అనేది ఇంకో 1 దానికంటే ఒక నెంబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని చేస్తే ఎంత వస్తుంది, 0.5 వస్తుంది, అంతే కదా. అంటే దీని వాల్యూ 1, అంటే y వాల్యూ ఎక్కడ లోపు ఉంటుంది, 0కి అయితే 0కి ఈక్వల్ అని అవుతుంది, లేకపోతే 1 కన్నా చిన్నదన్న అవుతుంది, అంతే కదా. ఈ రెండింటిని డివైజిబుల్ చేస్తే వచ్చే y వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది, అయితే 0 అన్నా అవుతుంది, లేకపోతే 1 కన్నా చిన్నదన్నా అవుతుంది. అందుకనే అలా రాసాం. సో రేంజ్ ఏమవుతుంది, క్లోజ్డ్ ఓపెన్ 0,1 అంతే కదా. 1 అనేది పర్టికులర్ క్లోజింగ్ పాయింట్ కాదు కాబట్టి దీనికి ఓపెన్ ఇంటర్వెల్ ఉంచాం. సో ఇది 5th సమ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూడండి. 6th సమ్ నా దగ్గర అది రాంగ్ అండి, సమ్ నా దగ్గర కరెక్ట్గా లేదు. 7th సమ్ చెప్తాను చూడండి. ఏ ఈక్వెషన్ అనే ఒక సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, ఎఫ్ అనే ఒక కంప్లీట్ ఫంక్షన్ సెట్ ఇచ్చాడు, అంటే ఈ రెండింటిని మిక్స్ చేసి సెట్ ఇచ్చాడు. అయితే ఏమన్నాడు, ఎఫ్ ఈజ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. ఎఫ్ అనేది ఏ టు బికి రిలేషన్ అవుతుందా అని అన్నాడు. సెకండ్ కండిషన్ ఏమన్నాడు, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి, జస్టిఫై యువర్ ఆన్సర్ ఇన్ ఈచ్ కేస్. ఈ కేసులోను కూడా అయితే అవుతుందని ఎందుకు చెప్పాలి, అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదని చెప్పాలి. చూడండి, ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ టు బి అనేది ఎఫ్కి రిలేషన్ అవుతుందా అని అన్నాడు. అవుతుంది కదా, ఎందుకంటే ఎఫ్కి ఏను బీను చూడండి, ఏను బి అనేది అంటే ఏ బి చూడండి, ఈ సెట్ ఒకటి ఇందులో ఒక సెట్ కలిపితేనే ఇది ఫామ్ అవుతుంది, అంటే ఈ ఆర్డర్ పేరు ఫామ్ అవుతుంది. ఇక్కడ 1 తీసుకుని ఇక్కడ ఫామ్ చేస్తే ఒక సెట్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ 1 తీసుకుని ఇక్కడ 5 తీసుకుంటే ఒక సెట్ ఫామ్ అవుతుంది, అదే కదా రాశాడు. అలాగే ఫామ్ అయ్యే సెట్ అవ్వాలంటే ముందు సబ్సెట్ అవ్వాలి కదా. సో ఏ క్రాస్ బి అనేది సబ్సెట్ అవుతుందా, అవుతుంది కదా. సో అవుతుంది కదా, ఎందుకంటే 1 5 అలాగే 2 9 3 1 అన్నాడు, 3 1 4 5 అన్నాడు, 4 5 అలాగే 2 11 అన్నాడు. ఇందులో నుంచి సెట్ ఫామ్ చేసే కదా ఈ ఫంక్షన్ రాశాడు. సో ఇది రిలేషన్ లో ఉన్నట్టే కదా ఎఫ్కి. సో ఏ క్రాస్ బి అనేది రిలేషన్ లో ఉన్నట్టే. సో ఇట్ ఈజ్ ఏ రిలేషన్, ఎఫ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఇది దీనికి సబ్సెట్ అవుతుంది. సో సెకండ్ చూడండి, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఏ టు బి, ఎక్కడ ఏ టు బి, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. ద ఆర్డర్ పేర్స్ జస్ట్ ఇది ఒకటి తప్ప, 2,9 2,11 తప్ప. ఎందుకు 2,9 అనేది ఒకసారి రాయాలి, ఐ మీన్ ఇది ఒక్కసారి రావాలి. 2 అనే కాంపోనెంట్ ఒక్కసారి మాత్రమే రావాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. 2,9 ఒకటి, 2,11 ఒకటి, ఇక్కడ అదే రాసాను చూడండి. ద ఆర్డర్ పేర్స్ 2,9 2,11 హ్యావ్ కామన్ ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ కాంపోనెంట్ 2. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్, ఫస్ట్ కాంపోనెంట్ 2 టైమ్స్ రాకూడదు, అందుకనే ఇది ఏమవుతుంది, రిలేషన్ అవ్వదు. నెక్స్ట్ 7th అయింది కదా. 8th సమ్ చూడండి. లెట్ ఎఫ్ బి ది సబ్సెట్ ఆఫ్ జెడ్ క్రాస్ జెడ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఏబి కామా ఏ ప్లస్ బి. దెన్ ఏ కామా బి అనేది ఏమవుతుంది, జెడ్ అంటే ఏంటంటే అసలు ఇంటీజర్స్. సో ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్, జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి ఏ వాల్యూ 0గా తీసుకుందాం, బి వాల్యూని కూడా 1గా తీసుకుందాం. ఎందుకు తీసుకుందాం, మనం ఇంటీజర్స్ కదా, ఇంటీజర్స్ అంటే ఏవో తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకుందాం. దెన్ ఏ కామా బి అన్నాడుగా, మనకి ఇక్కడ ఏమన్నాడు, ఏ కామా బి అన్నాడు, ఏ ప్లస్ బి అన్నాడు. ఫైన్ చెక్ చేద్దాం ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి. ఏబి చేస్తే 0 × 1 0 కాబట్టి 0 వచ్చింది. ఏ ప్లస్ బి అంటే 0 + 1 1 కాబట్టి వేసాం, బిలాంగ్స్ టు ఫంక్షన్ అయింది. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 1 కాబట్టి దెన్ ఏబి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. అది ఇది ఎక్కడ ఏం చెప్పండి, ఏ వాల్యూ 0గా తీసుకున్నాం, బి వాల్యూ 1గా తీసుకున్నాం. దెన్ ఏబి ఈక్వల్స్ టు ఏ కామా బి ఈక్వల్స్ టు అది ఏబి కామా ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 0,2 అయింది, బిలాంగ్స్ టు ఎఫ్ అన్నాడు. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఏ ప్లస్ బి అంటే మనకి సెట్ అవుతుందా, అవ్వదు కదా. బి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1 కదా, ఇక్కడ 2 ఎందుకు వస్తుంది, రాదు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ 9th సమ్ చూడండి. 9th సమ్ ఇచ్చాడు మనకి.
9th సమ్లో క్వశ్చన్ ఏమన్నాడు, లెట్ ఏ అనే సెట్ ఇచ్చాడు, లెట్ ఏ టు ఎన్ బి డిఫైన్డ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్, ఫైండ్ ది రేంజ్ అన్నాడు. రేంజ్ ఫైండ్ చేయమన్నాడు. రేంజ్ అంటే ఏంటి, వీటికి రేంజ్ మనం ఫైండ్ చేయాల్సింది. ఎన్ వాల్యూస్ ఇవి అయినప్పుడు వాటి మల్టిపుల్స్ చూడండి, వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, 5, 7 ఇవే కదా వాటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. కాబట్టి 9 ఎలా రాయొచ్చు, 1 ఇంటూ 3 ఇంటూ 3 అనేది ప్రైమ్ నెంబరే కదా, సో 3 ఇంటూ 3 కింద రాసుకోవాలి. సో ఇట్ ఈస్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇక్కడ 3 కదా, సో 3 అవుతుంది. నెక్స్ట్ 10 ఈక్వల్స్ టు 10 గా రాసుకుంటే 10 అని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు, 1 ఇంటూ 2 ఇంటూ 5. దీనికి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి, 5 కదా ఇక్కడ ఉంటా. సో 11కి నెక్స్ట్ 11కి తీసుకుంటే 1 ఇంటూ 11 కింద రాసుకుంటాం. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ హైయెస్ట్ ఏమవుతుంది, 11 కదా. నెక్స్ట్ 12 తీసుకుంటాం. 12కి 1 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 గా రాస్తాం. ఇక్కడ హైయెస్ట్ ఏమవుతుంది, 3 కదా, 3 అని రాస్తాం. నెక్స్ట్ 13కి రాసుకుంటాం అగైన్. ఇప్పుడు దీనికి ఎలా రాసుకుంటాం, ఫంక్షన్ ఏం రాస్తాం, 9, 3, అలాగే 10, 5, అలాగే 11, 11, 12, 3, 13, 13. దేనికి మన హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చిందో అదే సెట్ కింద ఫామ్ అవుతుంది. సో రేంజ్ ఏమవుతుంది, సెకండ్ నెంబర్స్ రేంజ్ అవుతుంది. 3, 5, 11, 13. 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి సింగిల్ టైం రాసుకుంటాం. ఇది రేంజ్. ఈ వీడియో మీరు ఎక్కడ దాకా చూస్తుంటే కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఛానల్ని వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. రోమా నెంబర్ 2, రోమా నెంబర్ 3లో సమ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1 ఇది. మన ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసామండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. వీడియోస్ ఏమైనా పెడితే వెంటనే నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.